నా పేరు అపర్ణ. నేను మీలాగే గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నాను. యాక్చువల్‌గా గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడుంది మనకి? జూన్ 9థ్‌కి ఉంది. సో, ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. సో, నేను డైలీ ఏమేమి చదువుతాను, కరెంట్ అఫైర్స్‌ని ఎలా ఫాలో అవుతాను, ఏ బుక్స్‌ని చదువుతాను, నేను సబ్జెక్ట్స్ అన్ని ఏ బుక్స్‌ని ఫాలో అవుతాను, స్టాండర్డ్ బుక్స్ చదువుతాను. అలా నేను ఏమేమి చదువుతానో అవి మీతో షేర్ చేసుకుంటాను డైలీ. అయితే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్‌కి యాక్చువల్‌గా 2 మంత్స్ టైమే ఉంది. దిస్ ఈస్ షార్ట్ పీరియడ్ అనమాట. సో, ఈ టైంలో టైం వేస్ట్ చేసుకోవాల్సిన టైం అయితే ఇది కాదు. అయినా నేను ఎందుకు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే, దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే నేను చిన్నప్పటి నుండి కమెంట్ స్టడీ చదివేదాన్ని. విత్ ఫ్రెండ్స్‌తో ఎవ్రీథింగ్ డిస్కస్ చేసేదాన్ని. నేను చదివిందాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా గాని వాళ్ళని అడిగి ఎక్స్‌ప్లెయిన్ చేయించుకునేదాన్ని. ఇలా మేము చదివినయన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని, వాటికి షార్ట్ కట్స్, కోడ్స్ పెట్టుకొని మంచిగా రిమెంబరింగ్‌గా ఉండేలాగా చేసుకునేటోళ్ళం అనమాట. కానీ ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను. చదివినయన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీరే నా ఫ్రెండ్స్ అనమాట. సో, అందుకని నేను చదివిన ప్రతిదీ నేను ఏం టైమ్ టేబుల్ ఫాలో అవుతాను, నేను ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతాను, ఏం సబ్జెక్ట్స్ అయిపోయాయి, ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఉన్న సబ్జెక్ట్స్‌ని చదువుతూ మీకు ఎలా చెప్తాను అనేది ఈ ఈ రోజు నుంచి మీకు నేను షేర్ చేసుకుంటాను. సో, ఈరోజు ఫస్ట్ కాబట్టి ఫస్ట్ క్లాస్‌లో నేను హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా హ్యాపీనెస్ ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది రిపోర్ట్ మనకు మార్చి 20, 2024 రిలీజ్ అయిందనమాట. ఎందుకు మార్చి 20 నాడే రిలీజ్ చేశారు అంటే అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా మార్చి 20ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దాని సందర్భంగా యూఎన్ అధికారిక సంస్థ యుఎన్ అధికారిక సంస్థ దీన్ని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది అనమాట. అయితే ఇది రిలీజ్ చేశాక మొట్టమొదటి ప్లేస్‌లో గత 7 సంవత్సరాల నుండి ఒకే ప్లేస్‌ని కొనసాగిస్తున్న ఫిన్లాండ్ వచ్చింది. మళ్ళీ ఫిన్లాండ్ మొదటి మొదటి స్థానంలో ఉంది. అలా మన ఇండియా అనేది ఏ స్థానంలో ఉంది అంటే 126థ్ ప్లేస్‌లో ఉంది అనమాట. సో, అసలు యాక్చువల్‌గా హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు? ఎందుకు ఫిన్లాండ్‌కే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? మనకెందుకు 126థ్ ర్యాంక్ వచ్చింది? అంటే దేన్ని బేస్ చేసుకొని ఈ ర్యాంక్స్‌ని కేటాయిస్తున్నారు యుఎన్ అధికారిక సంస్థలు అనేది చూద్దాం. యాక్చువల్‌గా వీళ్ళు యూఎన్ అధికారిక సంస్థలు ఏం చేస్తారంటే ఒక 143 కంట్రీస్‌ని తీసుకొని వాటిని సర్వే చేస్తారనమాట. ఏమేమి కనుక్కుంటారు? అక్కడ నివసిస్తున్న ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క జీడీపీ ఎంత ఉంది? వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి? అవన్నీ బేస్ చేసుకొని వీళ్ళు ర్యాంక్‌ని కేటాయిస్తారు. అలా మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది. ఎందుకు ఫిన్లాండ్ నిలిచింది? అక్కడ ప్రజలు చాలా ఆరోగ్యకరంగా ఉంటారంట. ఎందుకు వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు అంటే వాళ్ళు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారంట. అక్కడ వాళ్ళు వాళ్ళ రాజకీయం కూడా చాలా బావుంటుందంట. అవినీతి అనేది అసలు వాళ్ళకి తెలియదంట. అలా వాళ్ళు వాళ్ళు ఒక పనిని, వాళ్ళ జీవితాన్ని సమతుల్యంగా ఎలా ఎలా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసంట. ఒక సమతుల్యతని పాటిస్తారు. అంటే వాళ్ళ వర్క్‌ని, వాళ్ళ లైఫ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా చేస్తారనమాట. అలా వర్క్ లాగా ఉండకుండా, లైఫ్‌లా ఉండకుండా ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అలా బ్యాలెన్స్ చేస్తూ హెల్తీగా ఉంటున్నారు కాబట్టి ఆ కంట్రీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలా నెక్స్ట్ సెకండ్, థర్డ్ అలా టాప్ 10లో ఏమేమి కంట్రీస్ ఉన్నాయో చూద్దాం. సో, టాప్ 10లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫిన్లాండ్. సెకండ్ వచ్చింది డెన్మార్క్. థర్డ్ ఐస్లాండ్. ఫోర్త్ స్వీడన్. ఫిఫ్త్ ఇజ్రాయెల్. సిక్స్త్ నెదర్లాండ్స్. సెవెంత్ నార్వే. ఎయిత్ లక్సెంబర్గ్. నైన్త్ స్విట్జర్లాండ్. 10థ్ ఆస్ట్రేలియా. టాప్ 10లో నిలిచాయన్నమాట. అయితే ఫస్ట్ ఫిన్లాండ్ ఫస్ట్ సాధిస్తే చిట్ట చివర అంటే లాస్ట్ అంటే 143 ర్యాంక్ వచ్చింది దేనికి అంటే ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్‌కి లాస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే తాలిబాన్ల నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. అంటే 143 ర్యాంక్ అనమాట. సో, ఈ కంట్రీని ఆఫ్ఘనిస్తాన్ ఏమని అంటామంటే అన్‌హ్యాపీనెస్ కంట్రీ అంటామనమాట. ఎందుకంటే అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు. సో, వాళ్ళ స్థితిగతులు గాని, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ హెల్త్ పరంగా గాని, వాళ్ళ జీడీపీ పరంగా గాని సో, అది లాస్ట్‌లో నిలిచింది అనమాట. అలా. సో, ఇంకా ఏంటి టాప్ 10 అయిపోయినాయి కదా! ఎవ్రీ ఇయర్ అమెరికా, జర్మనీ టాప్ 20లో వచ్చాయన్నమాట. కానీ ఈసారి మాత్రం టాప్ 20 నుండి తొలగిపోయింది. ఏ కంట్రీస్ అంటే అమెరికా, జర్మనీ. కానీ టాప్ 20లోకి ఈ ఇయరే ఫస్ట్ టైమ్ ఎంటర్ అయింది ఎవరు అంటే కోస్టారికా అండ్ కువైట్ దేశాలు. కోస్టారికా 12థ్ ర్యాంక్, కువైట్ 13థ్ ర్యాంక్‌లో సాధించాయి. అలా. అయితే ఓవరాల్ హ్యాపీనెస్ ఓవరాల్ కంట్రీ మొత్తం అందరిని తీసుకుంటే మనకు ఫస్ట్ ఫిన్లాండ్ వచ్చింది. లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది. అయితే బేస్డ్ ఆన్ అంటే ఏజ్ బేస్ చేసుకొని అంటే యూత్ ఓన్లీ యూత్‌ని తీసుకుంటే ఎలా ఉంది? నెక్స్ట్ వృద్ధులను తీసుకుంటే ఎలా ఉంది? యూత్ అంటే ఏంటి? 30 ఇయర్స్ లోపు ఉన్న 30 ఇయర్స్ వివిధ దేశాల్లో 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని తీసుకుంటే లిథువేనియా అనే కంట్రీ అత్యంత సంతోషకరమైన దేశంగా ఉంది అనమాట. అది 60 ఇయర్స్ పైన వాళ్ళంటే వృద్ధులు. వాళ్ళని తీసుకుంటే డెన్మార్క్ అనేది టాప్‌లో ఉంది. అలా. సో, ఇప్పుడు 2014 నుండి 2024 వరకు మన హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది తగ్గిపోయింది. అంటే మన కంట్రీలో హ్యాపీనెస్ అనేది తగ్గిపోయింది. 2014లో 111 ర్యాంక్ ఉండే మనకి. 2024లో 126థ్ ర్యాంక్ వచ్చింది. దిస్ ఈస్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఓకే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా వీడియోస్ చేయాలి అని అంటే కామెంట్‌లో పెట్టండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ మీ, సపోర్ట్ మీ. బాయ్.